ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసినట్టు గౌరవనీయులు DTWO గారు, అదేవిధంగా మన ప్రథమ పౌరులు గ్రామ మాదాపూర్ సర్పంచ్ గౌరవనీయులు రవి గారు, అదేవిధంగా ఈ ఆత్మీయ సభను ఏర్పాటు చేసుకున్న పెద్దలు అందరికీ మరియు పత్రికా విలేకరులు మరియు అందరికీ పేరు పేరున శుభాభివందనాలు. నిన్న ఆత్మీయులు వచ్చి మీరు సార్ ఈ సభకు మీరు రండి, ఒక 10 నిమిషాలు మీరు మీ యొక్క సమయాన్ని కేటాయించారన్నప్పుడు నేను సమయం మీరు ఫోన్ చేయండి, నేను తప్పక ఏ పనులు ఉన్నా కానీ ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా కానీ మీ సభకు ఖచ్చితంగా నేను వస్తానని హామీ ఇచ్చాను. నాకు ఫోన్ రాగానే వెంటనే నా యొక్క సిబ్బందితో నేను వెంటనే ఇక్కడికి వచ్చేసాను. ఏదైతే మనము ప్రభుత్వం ద్వారా మీకు ఆది నాయక సంఘం వాళ్ళకు ప్రజలకు ఆ తోటి సంఘం వారికి ఏదైతే లబ్ధి సంక్షేమ పథకాలు ఉన్నాయో మీకు అందరికీ అందడం లేదు. ఎందుకంటే వెనుకబడిన దానికి కింద చూసుకోవద్దు. కాబట్టి ఏ సంక్షేమ పథకమైనా కానీ ప్రభుత్వం నుంచి చివరి వరకు అందే విధంగా మీకు మేము ఈ మండలం లోపల ఈ మండలంలో ప్రజలకు మేము సహాయ సహకారాలు అందించి ప్రతి పథకం జిల్లా కలెక్టర్ గారికి మరి ప్రభుత్వానికి అందజేస్తామని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాను. మరియు ఎక్కడైనా కానీ మండలానికి వచ్చినప్పుడు సార్ ఈ పథకం కింద ఏదైనా స్కీమ్ కానివ్వండి, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఏ సంక్షేమ పథకమైనా కానీ ఖచ్చితంగా అది మన సంఘం వారికి మీ ప్రజలకు నేను తోడ్పాటు ఉంటానని సభాముఖంగా మీకు హామీ ఇస్తూ ముగిస్తున్నాను. ఎందుకంటే కొద్దిగా మీటింగ్ ఉంది, ఏమనుకోవద్దు, ఈ మీటింగ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి మీరు ఏమనుకోకుండా సెలవిస్తారని కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. సమయం క్షణం ఒక యుగం ముందర